హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ తరచుగా చేసే రెసిపీ అండి. ఇది బియ్యం పిండి పూరి కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషన్ అండి. ఆ రెసిపీని ఈరోజు నేను మా అమ్మ చేత మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ పూరీలు కొద్దిగా డిఫరెంట్గా చేస్తారండి. సో మీకు ఎలా చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా పొడి బియ్యం మిషన్ వేయించి పక్కన పెట్టుకోవాలండి. మెత్తగా పిండిలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఆ పిండిలో ఒక స్పూన్ సాల్ట్ అండి వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళండి ఇవి. ఈ వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు మాత్రమే వాడాలండి, చల్ల నీళ్ళు వాడకూడదు. ఇలాగా వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా చేసుకొని 10 నిమిషాలు ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు ఈ పూరీలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. మనం చేసుకునే చపాతీలాగా కాదండి, ఇవి చపాతీ పూరీలాగా కాదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. చేత్తోనే వీటిని పూరీలాగా ఒత్తుకోవాలి. కొద్ది కొద్దిగా బియ్యం పిండి తీసుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలండి, అంతే. దీన్ని నూనెలో వేయాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో వీటికి. సేమ్ ప్రాసెస్ అండి ఇది. ఇట్లాగే మిగిలిన పూరీలన్నీ చేసుకోవాలి. ఇది పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు తరచుగా చేసుకునే రెసిపీ అంటండి ఇది. దీని కాంబినేషన్ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఇంతేనండి, మన పూరీలు రెడీ అయిపోయాయి. దీనికి కాంబినేషన్ చెప్పాను కదండి, కొబ్బరి పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో ప్లీజ్ మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.